సాయంత్రం నా వైఫ్ వాళ్ళ వాళ్ళ బ్రదర్ సిస్టర్ వాళ్ళ బ్రదర్ వైఫ్ అంటే వదిన కలిసి వాళ్ళు బాబు ఋషి అష్మిక అండ్ జ్ఞాపిక ముగ్గురు పిల్లల్ని తీసుకొని వాటర్ వరల్డ్కి వెళ్ళారండి. 6 o'clockకి వాటర్ వరల్డ్కి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళగానే ముగ్గురికి టికెట్లు తీసుకొని వాళ్ళు లోపలికి పంపించారు. ఆ పిల్లల్ని మదర్స్ని పేరెంట్స్ని పంపించలేదు లోపలికి. ఒక గంట తర్వాత 7 గంటలకి బాబుని ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ పట్టుకొని పరిగెట్టి లోపల నుంచి బయటకు వస్తుంది చూశారు. వీళ్ళు చూడగానే వీళ్ళ వెనకాతల కంగారు పడుతూ వాళ్ళ వెనకాతల పరిగెడితే వాళ్ళు మాట్లాడకుండా ఫాస్ట్గా ఒక 2-wheeler బైక్ మీద ఎన్ఆర్ఐ హాస్పిటల్ కిమ్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వాళ్ళు ఆ స్టాఫ్ తీసుకెళ్లారు. వాళ్ళ వెనకాతలే మా వైఫ్ మా సిస్టర్లో కలిసి వాళ్ళ కారులో వెళ్ళారు. వాళ్ళు కంగారు పడుతూ కారు నడపలేకపోతే వేరే అక్కడే ఉన్న వ్యక్తి కారు డ్రైవ్ చేస్తే వాళ్ళు వెనకాల ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు చూసి పిల్లడు అప్పటికి చనిపోయాడు అని చెప్పారు. పేరెంట్స్ ఎందుకంటే పంపించలేదు లోపలికి? పేరెంట్స్ ఎలా లేదని చెప్పారు. అడిగారు కూడా మేము వెళ్తాము అనగానే అక్కడ ఉన్న సిబ్బంది మీ పేరెంట్స్కి ఎలా లేదు అని, ఓన్లీ పిల్లలకి ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకే ఎలా ఉంది, మీ అక్కడ సేఫ్టీగా ఉంటుందండి, సేఫ్టీ అవన్నీ ఉంటాయి అనేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు బయటనే అలా వెయిట్ చేస్తున్నారు అక్కడ పిల్లలు ఆడుకొని వస్తారనేసి. ఆ టైంలో ఈ 1 అవర్లో ఇది జరిగింది. అది ఎక్కడంటే వీళ్ళు చెప్పడం ప్రకారంగా వేవ్ పూల్ అని ఒకటి ఉంటుంది, అందులో బాబు మునిగిపోయాడు అనేసి తెలిసింది. మిగతా పిల్లలు అక్కడ దగ్గర 4 పూల్స్ ఏవో దూరంగా ఉన్నాయి. వేరే పూల్ దగ్గర పిల్లలు 2 ఉన్నారు అనేసి మాకు ఆ పిల్లల ద్వారా తెలిసింది. ఈ ఋషి ఎక్కడ ఉన్నాడు అనేసి వాళ్ళు చూస్తున్నారు ఎక్కడ వేరే పూల్ దగ్గర వెళ్ళండి. ఋషి మాత్రం అక్కడ వీళ్ళు ఆ మునిగిపోయిన అప్పుడు ఈ స్టాఫ్ బయటకు తీయడం వల్ల వీళ్ళు అప్పుడు చూసి ఆ స్టాఫ్ పరిగెట్టుకొని అక్కడ 2 స్టాఫ్ మెంబరు బయటకు వచ్చారు ఈ బాబుని పట్టుకొని. ముగ్గురు పిల్లలు ఒక దగ్గర లేరని తెలిసింది. బాబు సింగిల్గా వెళ్ళాడు కాదు, ముగ్గురు. అక్కడ 4 పూల్స్ ఉంటాయి ఒకేసారి. అక్కడ పూల్ ఉంటే ఆ వేవ్ పూల్ వైపు వెళ్ళాడనేసి తెలిసింది. వెళ్ళాడు అని తెలిసింది. తెలీదు, అది ఆ విషయం మనకి. నేను ఇంకా ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇలాంటి అడ్వెంచర్ గేమ్స్ వెళ్తున్నప్పుడు మోర్ ప్రికాషన్స్ తీసుకొని ఎక్కువ సేఫ్టీ వాడుతూ లైఫ్ గార్డ్స్ని మెయింటైన్ చేస్తూ అండ్ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం తెలియాలి. వాళ్ళకి డైరెక్ట్గా పిల్లల్ని ఏం చేయాలో కూడా తెలియదు. మరి వాళ్ళు పిల్లల్ని పట్టుకొని పరిగెడతారు. వాళ్ళకి తెలుసా ఫస్ట్ ఎయిడ్ చేయడం తెలుసా వాళ్ళకి? ఆ విషయం కూడా అనుమానం. పంపించాం. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు తీసుకుంటానంటేనే పంపించారు. వీళ్ళు కూడా అడిగారు లోపలికి వెళ్తామని కూడా ఆ వర్డ్ కూడా అన్నారు. కాకపోతే ఏవి ఇవ్వలేదు. వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి ఒక డ్రెస్ ఏదో ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకుంటారు పిల్లలు. వంశీకృష్ణ. నేను మేనమామ. మా అయ్యగారు కూడా లేరు, ఓన్లీ లేడీస్ వెళ్ళారు. అంటే వాళ్ళ పేరెంట్స్ మాత్రం బయటని తెలిసారు. లేడీస్ పిల్లలు మాత్రం లోపలికి ఎంటర్ చేయించారు. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు కూడా అడిగారు, ఇది మేము లోపలికి ఎంటర్ అవ్వకుండా పిల్లలుగా పంపిస్తాం, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏంటి అసలు ఎలాగని చెప్తుంటే వాళ్ళు ఏమంటే మేము మిగతా అన్ని చూసుకుంటాం, మీ పేరెంట్స్ మాత్రం లోపలికి నో ఎంటర్ అని చెప్పారు. అది చెప్పిన తర్వాత మరి కరెక్ట్గా మరి మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలి, సెక్యూరిటీ కూడా ఎలా చూసుకోవాలి, లోపల వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చారు, మళ్ళీ ఎలా తీసుకుని ఎంత జాగ్రత్త తీసుకుని అంత జాగ్రత్త రిటర్న్ నెంబర్కి అప్ చెప్పాలి కదా. అసలు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు.
ఇదే మొదటిసారి వెళ్ళాడా ఇంతకుముందు ఎప్పుడైనా పంపించారు? ఇది మరి నాకైతే మా పేరు వాళ్ళు తెలుస్తుంది. చాలా మంది వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత వస్తారు కొందరు కాదంటే ఎండాకాలం కాబట్టి అది ఎవరి బాధ్యత, ఆ జాగ్రత్త ఎవరు చూసుకోవాలి. మేము బయట ఉండేటప్పుడు లోపల ఉండేటప్పుడు మీరు చూసుకోవాలి కదా, అంత జాగ్రత్త చూసి బయట మరి పిల్లలు మాకు బయట వారు చెప్పాలి. అప్పుడు కదా అదే మరి లోపల ఏం జరిగింది ఏంటంటే మాకు తెలియదు కదా. లాస్ట్కి వాటర్ మార్చేటప్పుడు బాబు చనిపోయినాడట. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటున్నారు? మరి అక్కడ సెక్యూరిటీ కూడా ఏమంటారో తెలియదు. మేము వచ్చాం బాబుని ఇప్పటి వరకు అంటే అన్కాన్షియస్లో ఉండిపోయామట. ఏంటి ఇది అబ్బాయి పేరేంటి, ఎన్ని వయసు, ఏమవుతుంది? అబ్బాయి వయసు 8 సంవత్సరాలండి. ఋషి వాసుపల్లి ఋషి, మా అన్నయ్య కొడుకు. నా పేరు వాసుపల్లి అల్లాజీరావు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్తుంటారు. అందులో భాగంగా ఈతకి తీసుకెళ్ళి అంటారు. ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియంలో ఒక విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ క్లబ్ ఉంది కదా, అక్కడ స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తే మరి చిన్నపిల్లలకి అనుమతి ఇచ్చారు లోపలికి, పెద్దలకి అనుమతి ఇవ్వకపోవడం వల్ల బయట ఉండిపోయారు వాళ్ళు. మరి చిన్నపిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూర్తి రక్షణ లైఫ్ జాకెట్స్ ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. కానీ ఇన్ కేసు సింక్ అయిపోతే వాళ్ళని వెంటనే ప్రొటెక్ట్ చేసే లైఫ్ గార్డ్స్ ఉండాలి. అదంతా తీసుకోకపోవడం వల్ల ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. తల్లిదండ్రులకు ఎలా తెలిసింది విషయం? తల్లిదండ్రులు అంటే మేము ఇంటి దగ్గర ఉన్నాము, మా తల్లిదండ్రులు మాకు ఫోన్ చేశారు ఇలా బాబు చనిపోయాడు అని చెప్పేసి. తల్లిదండ్రులకు ఎలా తెలిసింది? వాళ్ళు చెప్పారు, మేనేజ్మెంట్ చెప్పారా, ఎవరు చెప్పారు? మరి మేనేజ్మెంటు మరి హాస్పిటల్ వారు చెప్పారో మేనేజ్మెంట్ వారు చెప్పారో మాకు పూర్తిగా తెలియదండి. ఈ లోపం మాత్రం క్లియర్గా లోపల వాళ్ళకి సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగింది. మేనేజ్మెంట్ వారు చెప్పారా హాస్పిటల్ వారు చెప్పారా అనేది సెకండ్ థింగ్. లోపల బాబులు ఒక కుర్రోడు వెళ్ళాడంటే ఆ లైఫ్ సెక్యూరిటీ తీసుకోవాలి, ఆ లైఫ్ జాకెట్ ఇవ్వాలి. ఆ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి వాటర్. పేరెంట్స్ చిన్నపిల్లలు బయటికి తీసుకెళ్తారు, అందులో భాగంగా ఈతకు తీసుకెళ్ళి ఉంటారు. అక్కడ పెద్దలకు మాత్రం అనుమతి లేదన్నారు, చిన్నపిల్లలకి ట్యాగ్ వేసి అనుమతి లోపలికి తీసుకెళ్లారు. మరి లోపల బాధ్యత తీసుకోవాల్సింది అక్కడ మేనేజ్మెంట్, గార్డ్స్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళు చూసుకోవాలి. ఈతకెళ్తున్నప్పుడు లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేసు సింక్ అయిపోయారని అనుకోకుండా డ్రోన్ అయిపోతే వాళ్ళని వెంటనే తీసి రక్షించేది. బీచ్ రోడ్లో ఎలాగ చేస్తున్నారో బీచ్లో లైఫ్ గార్డ్స్, అది అటువంటి ఫెసిలిటీస్ అందులో లేవనుకుంటాను. అందువల్ల ఈ సంఘటన జరిగి ఇప్పుడు 8 ఏళ్ళ బాలుడు ఇప్పుడు 100 ఏళ్ళు బతకాల్సిన ముక్కు పచ్చలాలని బాలుడు చనిపోయాడు. ఆ తల్లిదండ్రులకి పుత్రశోకం మిగిలింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హ్యాపీ హెల్దీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పర్యటన చేస్తూ ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ వాటర్ స్పోర్ట్స్ క్లబ్లో కానీ మిగతా పిల్లలు ఎక్కడికైతే జూ పార్కులు కానీ ఆటలు కానీ వెళ్తున్నారు, ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలకి తల్లిదండ్రులకి ఇటువంటి పుత్రశోకం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇంకా తెలుస్తుంది అంటే అక్కడ లోపల చర్యలు తీసుకోలేదు, దానివల్ల జరుగుతుంది అన్నమాట.